డబ్బు మన కనుసన్నల్లో ఉండాలి ఖచ్చితంగా. స్వామివారి కళ్ళకు కనబడుతూ ఉంటుంది లక్ష్మీదేవి, కదిలితే ఏం పని అంటాడు. అంటే స్త్రీ కాదు అక్కడ, డబ్బు. మన ఇంట్లో డబ్బు 10 రూపాయలు పోయినా సరే భార్య భర్త లెక్క చూసుకోవలసిందే. తెలిసి 1,00,000 రూపాయలు దానం ఇయ్యేస్తుంది, వేరే విషయం. ఇద్దరు కలిసి కూర్చుని ఏదో వాళ్ళ కుటుంబం బాధలో ఉన్నారు, మనకు కావలసిన వాళ్ళు బాగాను దానం ఇద్దాం అనుకునివ్వచ్చు. కానీ ఇంట్లో అనుకోకుండా 10 రూపాయలు పోయిందంటే తేలవలసిందేనమ్మ లెక్క. ఆ 10 రూపాయలకు లెక్క అని భార్య కానీ భర్త కానీ అనకూడదు. అది మన వల్ల పోయిందా, ఇంటికి వచ్చిన వాళ్ళ వల్ల పోయిందా, పిల్లలు కానీ ఎక్కడైనా నొక్కేశారా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ 10 రూపాయలు నొక్కేస్తాడు కొడుకు, రేపు 10 లక్షలు నొక్కేస్తాడు. అడగకుండా ఎందుకు తీసావు, నేను అడిగితే ఇచ్చేవాడిని కదా అని వెంటనే చెంప పేలిపోవాలి. 10 రూపాయలు అప్పుడే పేలితే 10 లక్షలు అప్పుడు వాడు పేలకుండా ఉంటాడు. అందుకని తప్పులే, 10 రూపాయల కోసం చేయి చేసుకుంటాం. చేయి చేసుకోక్కర్లేదమ్మా, చేయి చేసుకుందా హడావిడి చేయి. హడావిడి చేయముందు అసలు ఎందుకు ఊరుకుంటున్నావు? డబ్బులు పోయాయి కదా.